వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. అన్ని వసతులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 5 ఎకరాల స్థలం కేటాయింపు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పేదల ఆకలిని తీర్చిన అన్నా క్యాంటీన్లు. నాణ్యత గల భోజనం తక్కువ ధరకే రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలన్న ప్రతిపక్ష ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అన్ని వసతులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. తాత్కాలికంగా దీనికోసం అనువైన ప్రైవేటు భవనాన్ని చూడాలని సూచించారు. కళాశాల నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, భవన నిర్మాణాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వసతి సరిపోకపోవడంతో కొత్త భవనాన్ని చూడాలని ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగల్పూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు కొత్త భవనం కోసం పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయ భవన సముదాయాన్ని కలెక్టర్ అంబేద్కర్ బుధవారం పరిశీలించారు. 3 అంతస్తులని ప్రతి గదిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైనవన్నీ గదులు, వసతులు అక్కడ అందుబాటులో లేవని నిర్ధారించారు. డిగ్రీ కళాశాల భవనం కోసం ఇప్పటికే వేణుగోపాలపురం వద్ద 5 ఎకరాలను కేటాయించడం జరిగిందని, భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. ఇక్కడ తాత్కాలిక గదుల నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. చిరంజీవి సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాణ అయ్యలు అన్నారు. విజయనగరం జిల్లా చిరంజీవి యువత అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెగా అభిమానులకు చిరు సత్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురాణ అయ్యలు మాట్లాడుతూ, చిరంజీవి ఒక మహానటుడిగా మాత్రమే కాకుండా తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి గొప్ప సేవలు అందించారని పేర్కొన్నారు. సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం అన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్తో ఎందరో పేద ప్రజలకు మేలు చేస్తున్న చిరంజీవి నిజమైన సేవా గుణంతో ముందుకు సాగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి నటుడిగానే కాకుండా మానవతావాదిగా కూడా ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. వినోదంతో పాటు సేవా కార్యక్రమాలు చేయవచ్చు అని సినీ రంగానికి ఒక దిశానిర్దేశం ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారు 70వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు విజయనగరంలో కృష్ణా థియేటర్లో సీనియర్ అభిమానులందరికీ కూడా, మెగా అభిమానులందరికీ కూడా చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరితోటి కలిసి మరొకసారి ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా మరి వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరైనటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందనంటే ఆయన సేవలు గుర్తించి మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనే విషయం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన బాటలోని ప్రయాణించి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని మాకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పురపాలక సంఘ పరిధిలోని ఉన్న ధర్మపూర్లో ఇంటింటి ప్రచారాన్ని మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైసీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఏ మేరకు అమలు చేస్తుందో వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మోసం చేస్తుందని దుయ్యపడ్డారు.
ఏ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందో ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రజలకు మేలు చేసేది ఒక్క వైసీపీ పార్టీ అని కార్పొరేటర్ పతివాడ గణపతి అన్నారు. ఈ పర్యటనలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాష్ట్రం ఎటుపోతుంది, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అని తలుచుకుంటే ఒక్కొక్కసారి బాధేస్తుంది. మరి పెన్షన్ అనేది ఈయన చెప్పిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోనే పెన్షన్ అనేది 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఆ హామీ ఇచ్చే గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఈరోజు 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడమే ఇవ్వకపోగా ఉన్న అర్హత పరంగా ఉన్న పెన్షన్లన్నీ కూడా ఈరోజు తీసివేస్తున్నారు. ప్రతి వీధిలోకి ఇప్పుడు వెళ్తుంటే అమ్మ మాకు పెన్షన్ పోయింది, మీరే మాకు దిక్కు, మీరు చూడండి అంటే మరి ప్రభుత్వానికి ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది మాట్లాడినా సరే వాళ్ళు కనీసం దానికి రెస్పాండ్ అవ్వకుండా ఒక చెవులకి ఏదో కాటన్ పెట్టుకున్నట్టుగా మా మాటలు వినిపించలేనట్టుగా ఈరోజు అర్హత ఉండి కూడా పెన్షన్లు తీసేయడం, చాలా ముసలి వాళ్ళు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పొట్ట కొట్టిన వాళ్ళు అవుతారని కూడా ఒక్కసారి కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. ఏదైనా చేయండి కానీ ఇచ్చిన పెన్షన్తోనే కొన్ని కుటుంబాలు వాళ్ళ ప్రతిరోజు కూడా వాళ్ళ కడుపు నింపుకునే తట్టు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క పెన్షన్ని మీరు తీశారు. దయించి ఒక సామాన్యులుగా చెప్తున్నాను, నలుగురు గురించి ఆలోచించి చెప్తున్నాను, పెన్షన్ కూడా కంటిన్యూ చేయమని కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి మహిళ కూడా నాకు చేయూత వచ్చిందమ్మా, అప్పుడు ఉండేటప్పుడు ఆసరా వచ్చింది, అలాగే అమ్మఒడి వచ్చింది, వాహన మిత్ర వచ్చిందని చెప్తున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందని చెప్పి, అలాగే ఒక వాలంటీర్ని చూసుకుంటే తనకి గతంలో ఉండే వాలంటీర్ పోస్ట్ వచ్చి 5,000 రూపాయల జీతం వచ్చింది. అలాగే పిల్లలకి అమ్మఒడి కూడా వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే అమ్మఒడి సరిగ్గా పడలేదు, ఉన్న వాలంటీర్ పోస్ట్ను కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వచ్చేటప్పుడు చెప్పారు వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే ఉన్న ఉద్యోగం కూడా తీసేశారు, ఆ వచ్చిన 5,000 కూడా రాలేదని ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సూపర్ 6 అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలు అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ఒకటే వచ్చిందని చెప్తున్నారు. అలాగే 18 సంవత్సరాల 1,500 రూపాయలు అన్నారు. ఆ సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు, ఎప్పుడు వస్తుందని తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అలా నిరుద్యోగ బుద్ధి అన్నారు, చదువుకున్న వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉన్న ఏ ఉద్యోగం కూడా అమలు చేయలేదు, 3,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎప్పుడమ్మా ఇస్తారంటున్నారు. అవకాశం ఉంటే రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గెలిపించుకుంటామని ప్రతి మహిళ కూడా చెప్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా పరిషత్లో 1 నుండి 7వ స్థాయి సంఘం సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగాయి. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు తెలిపారు. 1 ఎకరా ఉన్న రైతుకు 1 బ్యాగు, అలాగే 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 1 బ్యాగు ఇవ్వడం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 జిల్లాలు వ్యవసాయ శాఖ జేడీలు మాట్లాడుతూ 2 రోజుల్లో యూరియా వస్తుందని చెప్పిన పిదప కొత్తగా రాబోయే యూరియా సక్రమ పద్ధతిలో క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించి పంపిణీ చేయవలసిందిగా అధ్యక్షులు ఆదేశించారు. ఇంతవరకు పింఛన్లు పొందుతున్న వికలాంగ పింఛన్ లబ్ధిదారులు నిజంగా అర్హత ఉన్నవారు కూడా నోటీసులు ఇచ్చి నిలిపివేయుచున్నారని, ఇది అన్యాయమని చెప్పారు. అది ఉదాహరణకు మొక్కవ మరియు గజత్నాల మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు మావోడి శ్రీనివాసరావు, గాలతవుడు డిఆర్డీఏపీడీ దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని తక్షణమే మళ్లీ పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హత లేని వారికి నిలిపివేసిన ఒక అర్థం ఉంది. ఎక్కువ శాతం అర్హత ఉన్న వారికి నిలిపివేయడం వల్ల ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారని, కావున తక్షణమే పునరుద్ధరణ చేయాలని, దానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుందని సభ్యులు తెలిపిన పిదప త్వరితగతిన మంజూరులో జాప్యం లేకుండా చేయాలని చైర్మన్ ఆదేశించారు. అంశాలను కూడా ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇచ్చామో ఆ విధంగానే షెడ్యూల్ ఇస్తారు తొందరలోనే. దాని మీద 2 times ఆల్రెడీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. ఎందుకంటే మెడికల్ బోర్డు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలను కూడా మేము వాళ్ళ నోటీస్ తీసుకెళ్తాం సార్. చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిజేబుల్డ్ కాబట్టి
మొబిలిటీ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ ఇంటెన్సిటీ ఉందో ఆ ఏరియాలోనే సదరం క్యాంప్ పెట్టే దానికోసం మా వైపు నుంచి ప్రపోజల్ పంపిస్తాం సార్. నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లో ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేస్తారు సార్. మనకి ఈ సంవత్సరం మరి ఖరీఫ్ బాగా శుభారంభంగా మనకి ఆరంభం జరగడం జరిగింది సార్. మే నెలలో మనకి 41% పాజిటివ్ వర్షపాతం నమోదైంది సార్. కొంచెం జూన్ నెలలో మాత్రం 7%, జూలైలో దగ్గరగా 6.3 అంటే నియర్లీ 6% నెగిటివ్ డివియేషన్ ఉన్నప్పటికీ కూడా మరి ఆగస్టు నెలలో నిన్నటి వరకు చూసుకున్నట్లయితే మంచి వర్షపాతం నమోదైంది సార్. అంటే మనకి నార్మల్ వర్షపాతం నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 129.5 కాగా 194.4 mm వర్షపాతం నమోదైంది సార్. అంటే ఎక్సెస్ 50% ఎక్సెస్ నమోదు అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి 17% ఎక్సెస్ వర్షపాతం అనేది ఉంది సార్. మెయిన్ క్రాప్స్ ప్యాడీ, కాటన్ అండ్ మెయిజ్ సార్. అయితే ఇంతవరకు కూడా ప్యాడీ అయితే 71,000 హెక్టార్లకు గాను 50,000 హెక్టార్లు ట్రాన్స్ప్లాంటింగ్ అయింది సార్. అలాగే మెయిజ్ ఒక 6,000 హెక్టార్లు అయింది సార్. అలాగే కాటన్ 5,600 హెక్టార్లు అయింది సార్. అదర్ క్రాప్స్ కూడా టోటల్ కలిపి 64,000 హెక్టార్లు అయింది సార్. మనకి యూరియా అయితే కన్జంప్షన్ టోటల్ అయితే 21,000 మెట్రిక్ టన్స్ అవసరం సార్. అందులో ఇంతవరకు కూడా అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు ఫస్ట్ డోస్ ఆఫ్ యూరియా వేయడానికి మనకి 17,000 మెట్రిక్ టన్స్ అవసరం అవుతాయి సార్. ఇంతవరకు మనము ప్యాక్స్, ప్రైవేట్ డీలర్స్, ఆర్బికేస్ ద్వారా 14,000 మెట్రిక్ టన్స్ అప్లై చేసాం సార్. కూడా మనకి 800 మెట్రిక్ టన్స్ అవసరం అవుతుంది సార్. 8,000 మెట్రిక్ టన్స్ అది కూడా సఫిషియంట్ టాక్స్ మేము నెక్స్ట్ మంత్కి తెప్పించడం జరుగుతుంది సార్. జిల్లా పరిషత్ మీటింగ్లు కూడా అటెండ్ అవ్వట్లేదు. యంగ్స్టర్స్ ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు. నాకు మొన్న మా తహసీల్దార్ గారు ఏదో ఉంటే మీటింగ్ అయితే అడిగితే సార్ వాళ్ళ మీటింగ్లు కూడా రావట్లేదు, ఎంపీడీఓ కంప్లైంట్. మీరు ఆఫీసర్స్ని జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుని ఫీల్డ్లో తిరగమని చెప్పండి. యంగ్స్టర్స్ చేయకపోతే ఓల్డ్ పీపుల్ ఎక్కడ చేస్తారు? కొద్దిగా నోట్ చేసుకొని మీరు మక్కువ మండల ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ అసిస్టెంట్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో తిరగట్లా, మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. మెయిన్ అది కంప్లైంట్ వస్తుంది. రైతులకు అందుబాటులో ఉండట్లేదు. యంగ్స్టర్స్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి సార్. అదే చెప్తాను, అందుకే చెప్తాను యంగ్స్టర్స్ అని చెప్తాను. వాళ్ళే చేయకపోతే ఎవరు చేస్తారు? రైతులకు ఎవరు సకాలంలో ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఎలాగేస్తారు? ఫీల్డ్ లెవెల్ ఎలా లేదా? మనం ఎక్కడ బొబ్బిల్లో ఉంటే బొబ్బిల్ నుండి మక్కువ రావడానికి ఏముంది 14 కిలోమీటర్స్, హాఫ్ అవర్ జర్నీ. కానీ ఫీల్డ్లో అందుబాటులో ఆఫీసు తలుపులు తెచ్చుకొని ఉండట్లా. ఎప్పుడు వెళ్ళినా ఉండట్లేదన్న కంప్లైంట్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకుని అధికారులు మీరు చూసి చేయమని బాధ్యత. సో అగ్రికల్చర్ కనెక్షన్స్ సంబంధించి సార్ పార్వపురం మన్యం 850 అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటి వరకు 306 మనం వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ సరఫరాని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా 2,152 విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే అందులో 350 కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. మిగతా వాటికి సంబంధించి తమరు చెప్పినట్లు అక్కడక్కడ ROW ఇష్యూస్, రైట్ ఆఫ్ వే ఇష్యూస్, కొన్ని పొలాల్లో మనకి లైన్లు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో పక్క రైతు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తా ఉంటే దాని ప్రకారంగా కొన్ని అయితే మనకు ROW ఇష్యూస్లో సుమారుగా ఒక 60 అప్లికేషన్స్ వరకు పెండింగ్లో ఉన్నాయి సార్. వాటిని కూడా రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ తమరు చెప్పినట్లు కొంత లోకల్ ఇష్యూస్ వల్ల కొన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి. కాదు సార్, 1 year బ్యాక్ అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్తో వాళ్ళ తాలూగా కంపెనీస్ నుంచి మనం ప్రొక్యూర్మెంట్ చేసే టైంలో వాళ్ళు సప్లై అనేది కొంత డిలే ఉంది సార్. దానివల్ల మనకి త్వరితగతిన అవ్వట్లేదు. నెలకి సుమారుగా 150 ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు సార్ మన జిల్లా వరకు. అంటే 2 జిల్లాలకు కలిపి 150 ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి. 150 కూడా మనం ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాం సార్ ప్రియారిటీలో. ఇప్పటి వరకు మార్చి ఫస్ట్ వీక్ వరకు ఇవ్వడం జరిగింది సార్. ఈ ఎపిడమిక్ సీజన్కి సంబంధించి మనకున్న పిహెచ్సీలు ఏంటి, యూపీహెచ్సీస్ ఏంటి, అన్నింటిలో కూడా ఈ సీజన్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సీజనల్ డిసీజెస్కి వెక్టర్ బార్న్ కానీ, వాటర్ బార్న్ కానీ, అదేవిధంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్పేసి ప్రతి పిహెచ్సి పరిధిలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అరేంజ్ చేశాం సార్. అదేవిధంగా మెడిసిన్స్ కూడా అవైలబుల్ అయ్యేలాగా చేశాము. శానిటేషన్, వాటర్, ఇరిగేషన్ వీళ్ళందరితో కూడా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది కూడా చేస్తున్నాం సార్. అదేవిధంగా పంచాయతీరాజ్ వారిని కోఆర్డినేషన్తో శానిటేషన్ చూస్తున్నాం సార్. ప్రస్తుతం మన జిల్లాలో అయితే కంట్రోల్లో ఉన్నాయి సార్. ఎక్కడ ఇష్యూస్ లేదు సార్.
ఇంకా కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళు ఉన్నారు, అవ్వని వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది బీటెక్ చదివిన పిల్లలు, డిగ్రీలు అయ్యే పిల్లలంతా సచివాలయ జాబులు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలకి బొబ్బిలి మండలం నుంచి ఎక్కడ పీరుపాడు అని అంటే వాళ్ళకి మ్యారేజ్ కొత్తగా అయ్యింది, అబ్బాయి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది, ఆడికి అక్కడ వర్క్ ఏం చేస్తాడు సార్? అలాంటిది ఏంటంటే మీరు దగ్గరలో వేసుకొని కొన్ని మండలం మార్చొచ్చు, మండలం అనేది మార్చండి. ఆ పిల్లలకు వర్క్ అక్కడ లేదు, వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది. ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు సార్, చాలా ఇదవుతుంది. కొందరు ఏదో తొందరగా చేసి వాళ్ళ దగ్గర మండలం కొన్ని మండలం మార్చండి, కాదనలేదు. బొబ్బిలి మండలం నుంచి బీరుపాడంటే చాలా ఇబ్బంది సార్ వాళ్ళకి. అక్కడ వాళ్ళకి చెప్తే కొంతైనా వర్క్ చేయగలరు సార్. వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతే ఇంకా అక్కడ వర్క్ ఏం చేస్తారు సార్? డల్ అయిపోతారు, పిల్లలకు వచ్చే సబ్జెక్ట్ కూడా మర్చిపోతున్నారు సార్. అది మీ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా అమ్మాయికి వాళ్ళకి కూడా చాలా దినిగా వేశారు సార్. మేడంకి కూడా మేము చెప్పాలనుకుంటున్నాము. అవి కూడా నేను వెళ్ళి మేడం కూడా అడిగాను. ఈ దగ్గరలో ఇప్పుడు మండలం మార్చి వేసుకోండి సార్, కానీ జిల్లాలే మార్చేసి వేసేసి పిల్లలకి చిన్నపిల్లలు ఉన్నారు, హెల్త్ బాగాలేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి కొంచెం మీరు ఇప్పటికైనా మొన్న మీకు అడగడం జరిగింది, డెప్యుటేషన్ మీద తెస్తామమ్మా, దగ్గరలో వేస్తామని. కొన్ని అదైనా చేస్తే వాళ్ళు కొంచెం బాగుంటారు సార్. ఏదో 40% 50% ఉన్న వాళ్ళకి మీరు తీసిస్తే పర్వాలేదు రీవెరిఫికేషన్కి. 100% ఉన్న వాళ్ళు కూడా 3 ఉన్నారు. నా దృష్టికి వచ్చినవి 3. అలాగే ఇంకా ఎంతో మంది ఉంటారు. నిన్న గంజాల మండలం నేను సర్వసభ సమావేశానికి వెళ్ళాను, పట్టుకొని వచ్చారు సర్టిఫికేట్ పట్టుకొని. నాకు 100% మా వాళ్ళకి ఇలా ఉంది సార్, తీస్తారు సార్. ఏంటి పరిస్థితి అంటే కొంచెం మరి ఈ మెడికల్ బోర్డు మరి అప్పుడు ఇచ్చిన మెడికల్ బోర్డునే పెడతారా, మళ్ళీ మీరు కొత్తగా వేరే వాళ్ళు పెడతారా? వేరే వాళ్ళు పెడితే వేరే రకంగా చూస్తారు మళ్ళీ. మరి ఇవన్నీ లోపాలు ఉన్నాయి, చాలా లోపాలు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఏంటంటే మీరు ఇగో నీ పెన్షన్ తీసామని ఒక కాగితం ఇచ్చేస్తున్నారు అంతే తప్ప దీన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవాలి, మీరు ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకోవాలనే విషయం ఈరోజు మీరు చెప్పారు, నిన్న గంటెర మండలంలో ఎంపీడీఓ గారు చెప్పారు. అప్పుడు తెలిసింది మాకు ఈ రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ సదరన్కి వెళ్ళాలేమో అనేది చాలామంది ఆలోచనలో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎరువులు అయితే ఎటువంటి ఉన్నాయో మన నెల్లిమర్ల మండలానికి సంబంధించి విఏని 5 విలేజ్లకు ఒక విఏని వేశారు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉందండి, రైతులకి చాలా డిలే అవుతుంది యూరియా రావడంలో. అది కూడా కేవలం 1 బస్తా ఇస్తున్నారు. దయచేసి 1 బస్తా చాలు. నేను చాలామంది రైతులతో మాట్లాడాను మీ మీటింగ్కి వచ్చే ముందర. అట్లీస్ట్ ఒక రైతు ఎకరానికి 3 బస్తాలు అడుగుతున్నారు సార్. సర్వ మానవాళికి దేవాది దేవుడు శ్రీకృష్ణుని రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్, జాతీయ ఇఫ్కో డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కరోతు బంగారాజు అన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక, విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురుజాడ కళాభారతిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు వి శంకర్రావుతో కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడు పల్లకిని మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడు తెలిపిన భగవద్గీత జ్ఞానం ఒక మతంకు చెందింది కాదని, అన్ని మతాల జ్ఞానం ఇందులో పొందుపరిచారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపాలని కోరారు. సమితి అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ 5 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం, ఆధ్యాత్మిక నాటికలు, సాంస్కృతిక నృత్యాలు చేయడం జరిగాయన్నారు. స్వామి పల్లకి వేదిక నుండి లంకావీధి, దాసనపేట, కొడలి తదితర ప్రాంతాల్లో ఊరేగింపు జరిగింది. దారి పొడుగునా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ ఊరేగింపులో చిన్నారులు రాధాకృష్ణ వేషధారులు కోలాటంతో అలరించారు. మనుషులందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుడెవరో తెలుసుకొని ఈ సమాజం నుంచి ఒక అద్భుతమైన మార్గంలోకి ప్రయాణించాలని ఒక ఉద్దేశంతోనే ఆ దేవాది దేవుడు ద్వాపరయుగంలో బోధించిందే భగవద్గీత. ఈరోజు భగవద్గీతని మనుషులందరూ కూడా తలలో పెట్టుకోవాలి, అది ఇంట్లో కాదు. ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉండే సారాంశం అనేది తలలో ఉంటూ అందరూ కూడా ఆ ప్రకారమే నడుచుకోవాలని ఒక సదుద్దేశంతోనే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద గారు యోగీశ్వరుల వారి ఆశీస్సులతో మేము ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరపున గత 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్ని ఈ విజయనగరంలో చేస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలకి విశేషమైన ఆదరణ లభిస్తూ ఉన్నది. ఎంతోమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటూ ఈ 5 రోజుల పాటు ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానాన్ని విని ఇక్కడ
చూపిస్తున్న గ్రంథాలని కూడా ఎంతోమంది తీసుకొని వారు కూడా ఇది చాలా గొప్పగా ఉందని సంతోషించడం జరుగుతుంది. నిజంగా మేము చేస్తున్న కృషికి ప్రజల నుంచి అటువంటి విశేషమైన స్పందన లభించడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకల్లో ఈ ఊరేగింపు కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని ప్రబోధ సేవా సంస్థ తరఫున అందరికీ కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. మనసు పెట్టి మనస్ఫూర్తిగా 5 రోజులు ఇక్కడ కార్యక్రమము వీళ్ళందరూ చేస్తున్నారంటే నిజమైనటువంటి భక్తులు వాళ్ళే. కాబట్టి మనం కూడా అయితే అంతా దేవుడిచ్చిన దాంతో దేవాలయాలు కడితే మరి మనది ఏది కాదని అన్నప్పుడు మరి దేవాలయాలు ఎందుకు కట్టాలని అనిపించవచ్చు. దేవాలయం అక్కడ కనిపిస్తే ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు అప్పుడైనా ఆ దేవాలయం కనిపించగానే దేవుడికో నమస్కారం పెడతాడు. అక్కడేమీ కనిపించలేదు అనుకోండి, ఆ దేవుడికో నమస్కారం పెట్టాడు. ఇప్పటి వరకు రోజంతా వేరే వ్యాపకాలు చేసుకొని ఇక్కడికి వచ్చాం. అక్కడ విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహాన్ని చూడగానే దేవుడికి దండం పెట్టాం. అది అక్కడ లేకపోతే మనం దేవుడిని అసలు జ్ఞప్తి కూడా తెచ్చుకోం. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడైనా సరే మనిషికి భగవంతుడి మీద ఒక స్మరణ ఉంటుంది. కాబట్టి అది చెప్పడం ఈజీ. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అది కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ సుకృతం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఈ సేవా సమితి ద్వారా చెయ్యాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి మనకి అందరికీ ఉండాలని కోరుకుంటూ, మేము అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మా పింఛన్లు తొలగించి మాకు తీవ్ర అన్యాయం చేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ధర్మపూర్లో వైసీపీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్లిన నగర మేయర్, డిప్యూటీ మేయర్ ముందు తమ గోడును వెల్లబుచ్చారు. గత 20 ఏళ్లుగా మాకు పింఛన్లు వస్తున్నాయని ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేశారని, దీంతో మాకు ఎటువంటి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. స్థానికంగా ఉన్న సచివాలయం సిబ్బందిని అడిగితే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలని చెప్తున్నారని, అక్కడికి వెళ్తే మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదన్నారు. 20 ఏళ్లుగా అర్హులుగా గుర్తించి పింఛన్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు మేము అనర్హులని పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక్కడ మా ఏరియాని ఇప్పుడు 5గురు అటు వైపు కళ్ళంకర ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు పెన్షన్ వచ్చి ఇప్పుడు ఇవాళ ఆఫీసర్ పెన్షన్ ఆపినట్టుగా పెన్షన్ ఆఫీసర్. మరి మేము ఎలా బతకాలి? ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను. మాకు తెలియదు ఎందుకోసం ఆపినంటే అది మా కాగితాల్లో 40 ఉంది. ఇప్పుడు 40 ఉంది. అటు ఎవరంట అంతే ఎవరు మాకు 2006లో చేయించుకోండి. ఇప్పుడు చెయ్య ఏ పనికి వెళ్ళలేను, నేను చేయలేను. ఇంట్లో ఉండడమే. ఇద్దరు ఆడపిల్లతో ఉన్నాను నేను చర్చల మేడం వచ్చి పెన్షన్ అయిపోయిందమ్మా నీకు మరి పెన్షన్ రాదు అని అన్నదమ్మాడు. అది ఇంకెక్కడికి వెళ్ళాలంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామన్నది. లెటర్స్ పెట్టండి అన్నారు. లెటర్ రాసి మాట ఒట్టుకు వెళ్దామని అందుకు మేడం వచ్చి మేడం చెప్పడానికి వచ్చాము. జగన్ వచ్చిన తర్వాత వచ్చిందండి. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కారు మాకు తీసేశారండి. ఆకంగా మరి బతకడానికి నేను కష్టపడలేనండి. కాళ్ళు రాదండి. ఈ 37 డివిజన్లో 29 మందికి ఈ పెన్షన్లు తీసేసామని నోటీసులు ఇచ్చారు. అంటే అర్హుల నుండి కూడా ఈ పెన్షన్లు తీయవలసిన అవసరం లేదు. కానీ ఎందుకు తీసేస్తారో దేనికి తీసారో అంది వాళ్ళే తిరిగి వెరిఫికేషన్ చేసుకోమని నోటీసులు పంపించి ఇది చాలా ఘోరమైన ప్రభుత్వంగా ప్రజల పాలన అనేసి సూపర్ 6 హామీలని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని, బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని ఇవ్వకపోయి ఉన్ని పెన్షన్లు తీసిస్తే ఈ ప్రజలు పేదవాళ్ళు ఇప్పుడు ఈ పిల్ల ఉందంటే ఏం పని చేయలేదు, అసలు చిన్న విషయం కూడా చిన్న పని కూడా ప్రభుత్వ పనికిరాని విషయంలో ఉంటే ఆ పిల్లకి పెన్షన్ తీసేశారు. అలాగే 29 పెన్షన్లు ఈ వార్డులో తీసేయడం జరిగింది. చాలా అరుదైన చాలా ఘోరంగా చేస్తాను ఈ ప్రభుత్వం. గతంలో
అర్హులు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చాం. ఆ అర్హులు ఇప్పుడు అనర్హులని చూపించి పెన్షన్లు తీసుకోవడం ఎంతవరకు న్యాయం అనేది సమాజం అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఈ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అవనివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు అవనివ్వండి, ఎవరైనా మాకు సమాధానం చెప్పవలసింది. పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజా మన్నలు పొందేందుకు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 11, 2018లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. పేదవాడికి 5 రూపాయలకి 3 పూటల పట్టెడు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అక్షయపాత్రగా ఉండేది. నాణ్యమైన భోజనం 5 రూపాయలకే 3 పూటలు పెట్టడం అర్ధాకలితో ఉన్న ఎంతో మంది పేదలు ఆకలి మంటలు తీర్చింది. నాడు కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో అన్నా క్యాంటీన్కు విశేషమైన స్పందన లభించింది. అయితే నిరంతరంగా సాగుతున్న అన్నా క్యాంటీన్లు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్లు మూసివేసింది. దీంతో కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు ఇలా ఎంతో మంది పేదలు అర్ధాకలితో అనుమతించేందుకు పోయారు. 5 రూపాయలకే 3 పూటలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయడంతో నాటి ప్రభుత్వంపై ప్రజలు విమర్శలు చేయడమే కాదు, శాపనార్థాలు కూడా పెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్లు వైపు చూడని ప్రజలు 2024 సాధారణ ఎన్నికలు రావడంతో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిలో ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ప్రచారంలో సూపర్ 6తో పాటు అన్నా క్యాంటీన్పై ప్రకటన చేయడంతో పేదల ఆశలు రెట్టింపైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను స్థాపించేందుకు ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా 2024 ఆగస్టు 15న తొలి దశలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ఏడాది కాలంగా అన్నా క్యాంటీన్ పేద బడుగు బలహీన వర్గాల వారికి 5 రూపాయలకే ఆకలి మంటలు తీర్చుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ధర్మానికి వచ్చాము, బ్యాంక్ హాస్పిటల్కి వచ్చాము, భోజనానికి అన్నా క్యాంటీన్ భోజనంకి వెళ్ళాము. 5 రూపాయలు భోజనం, బయటకు ఉంది 60 రూపాయలు 50 రూపాయలు భోజనంకి వెళ్ళి భోజనం బాగానే ఉంది. వచ్చాం మా ముగ్గురు ఫ్యామిలీ అండి, మా పిల్లలతో ముగ్గురు అండి, మా ఫ్యామిలీ అంతా వచ్చాం. 2 రకాల కూరలు అండి, సాంబార్ అండి, రైస్. రోదా పేదకి అయితే బాగానే ఉందండి పథకం. మరి బయట కొనుక్కుంటే 70 రూపాయలు 40 రూపాయలు అంత కొనుక్కునేం కదా, 5 రూపాయలు భోజనం సరే. పిల్లపాలెం నుంచి వచ్చామండి. అన్నా క్యాంటీన్ చంద్రన్న భోజనం చాలా బాగుంది. అదే బయట కొనుక్కుంటే 100 రూపాయలు అవుతుంది, ఇక్కడ మాకు 5 రూపాయలకే పెడుతున్నారు. చాలా టేస్ట్గా ఉంటేనే సమయానికి టయానికి అందరికీ చాలా వీలుగా అందిస్తుంటారు. సోమవారం వెళ్ళాను ఫంక్షన్కి, అక్కడ భోజనాలు అయిపోయినిచ్చి ఇటు నుంచి ఫ్రీగా బస్సు, అటు నుంచి ఫ్రీగా బస్సు వచ్చాను. ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను. భోజనం బాగుంది, పెరుగు, బంగాళదుంప కూర, పచ్చడి, సాంబార్ సారు బాగుంది. ఉండగా ఆగస్టు 15, 2024లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం విజయనగరం పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలు రాకపోకలు నిత్యం రద్దీగా ఉండడంతో ఒక్కో అన్నా క్యాంటీన్లో రోజుకు సుమారు 1600 మందికి పైగా 5 రూపాయలకే సబ్సిడీపై ఆహార సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక పట్టణంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఘోష హాస్పిటల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిత్యం వందలాది మంది గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షలకు దూర ప్రాంతాల నుంచి రావడంతో పాటు వచ్చే సహాయకులకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వహించే అన్నా క్యాంటీన్ ఆకలి మంటలతో అనుమతించేందుకు పోతున్న ప్రజలకు ఆతిథ్యం ఇస్తూ ఆకలిని తీరుస్తుందని చెప్పక తప్పదు. అసలు అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎలా ఉంది, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో
ప్రతిదినం అన్నా క్యాంటీన్లో అల్పాహారం ఆహారం తింటున్న వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. సుఖీభావ అన్నది ఈ అన్నా క్యాంటీన్ 10 మందికి అన్నం పెడుతుంది సార్. ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. అందరూ చాలా బాగా సంతృప్తిగా తింటున్నారు సార్. చాలా చక్కగా ఉంది సార్. ఇదే ఫుడ్ మనం బయట తింటే 70-80 రూపాయలు ఉంటుంది సార్. అలాంటిది ఈ ప్రభుత్వం మనకు 5 రూపాయలు, ఎక్కువగా తినే వాళ్ళకి ఒక 10 రూపాయలు, పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగంగా ఉంది సార్. టిఫిన్ చేసాను సార్. టిఫిన్ కూడా చాలా బాగుంది. ఉదయాన్నే 3 ఇడ్లీ ఇస్తున్నారు. ఇంకా చాలా కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళకి 10 రూపాయలు ఒక 6 ఇడ్లీ ఇస్తున్నారు. చక్కగా ఉంది రైస్. స్టాఫ్ అందరూ కూడా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. చాలా బాగుంది సార్. సిస్టమేటిక్గా ఉంది. చాలా బాగుందండి. రైట్. అన్నదాత సుఖీభావ. భోజనం మాత్రం చాలా బాగుంది. 2 కూరలు, పెరుగు, రైసు, 5 రూపాయల భోజనం అయినా సరే కడుపు నిండుగా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. పెట్టినందుకు థ్యాంక్స్. 80 రూపాయలు. ఇంకా ఏదేసిన ఐటమ్స్ అయితే 100. కానీ దాని బదులు ఆ 10 రూపాయలతో ఓ మనిషి కడుపు నింపుకుంటున్నాడు. ఇంకా 5 రూపాయల భోజనము కావాలంటే మనం ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 10 రూపాయలు తీసుకుంటే ఫుల్గా తినే తర్వాత ఈ భోజనం తినే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. అలాగే మరి ఇంకా మాదైతే వైఎస్ఆర్ నుంచి వచ్చాను నేను. అలాగే మాలాంటి పల్లెటూరులో చాలామంది ఇక్కడ హోటల్లోకి తినడాక అవకాశం లేక ఈ 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకోను అలాగా సంతోషంగా ఈ భోజనం పెట్టి మమ్మల్ని పంపించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు వందనాలు. రోజుకి 1500 మంది భోజనం చేస్తారు. 3 పూట్ల సార్. క్రౌడ్గా బాగానే ఉంటుంది. ఫుడ్ అది బాగుంటుంది. చాలామంది వచ్చి ఇక్కడే తింటారు. స్టాఫ్ కూడా చాలా నీట్గా అంతా సర్వ్ చేస్తారు. రిసీవింగ్ బాగుంటుంది సార్. వచ్చిన వాళ్ళు కూడా బాగుంది, చాలా బాగుందని మంచిగానే చెప్తుంటారు. మార్నింగ్ ఇడ్లీ పూరి వస్తుంది సార్. ఒకరోజు ఇడ్లీ పొంగల్ వస్తుంది, ఒకరోజు ఇడ్లీ పూరి ఉప్మా వస్తుంది. అలాగా మెనూ మారుతుంటుంది సార్. మధ్యాహ్నం సాంబారు, రైసు, పికిలు, మ్యాంగో పికిలు, పెరుగు, ఇంకా కర్రీ ఒకటి వస్తుంది సార్. అన్నీ ఉంటాయి. బాగుంటుంది సార్. ఫుడ్ బాగుంటుంది. నైట్ కూడా భోజనం అన్నమాట. ఊళ్ళ నుంచి వస్తారు సార్. చాలామంది మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్ వస్తారు సార్. వచ్చి భోజనం చేస్తారు. చాలా తిరిగి మాకు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. బాగుందని చెప్పేసి వెళ్తారు సార్. చాలామంది వస్తుంటారు సార్. ఫుడ్ బాగుంటుందని. 1500 మంది వస్తుంటారు సార్. 1500 అవుతుంది సార్ టోకెన్స్. 5 రూపాయలు సార్ భోజనం. 5 రూపాయలు కడుపు నిండా తింటా సార్. 16కి 1 ఇయర్ అయింది. సంవత్సరం అయింది సార్ అన్నా క్యాంటీన్. వాటర్ కూడా అంతా ప్యూరిఫై వాటర్ సార్. మొత్తం RO ప్లాంట్ యూజ్ చేస్తారు. ఏది పడితే అది వాటర్ బాగానే ఉంటుంది. వాటర్ కూడా ఎస్కోట మండలం కృష్ణ మహంతిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, DCMS చైర్మన్ గొంప కృష్ణ, నూతనంగా ఎన్నికైన చైర్మన్ మేడపరెడ్డి శ్రీను, డైరెక్టర్లుగా ఇందుకూరు శ్రీనివాసరాజు, పెంటకోట రమణబాబుని దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్కోట మండలం రాజీపేటలో గల కోఆపరేటివ్ కార్యాలయం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ మేడపరెడ్డి శ్రీను కృష్ణ మహంతిపురం PCS చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నామని, రైతుల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా పనిచేసి సొసైటీని మరింత ఆర్థికంగా బలోపేతం చేయాలని, రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేక శ్రద్ధలు పెట్టి ఎరువులు, విత్తనాలను రైతులకి అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. వాళ్ళిద్దరికీ ధనపడి ఈ ప్రజలందరికీ నేను ఏదైతే ఉన్నానో నా సాయశక్తులుగా చంద్రబాబు నాయుడు గారికి నేను అందరికీ సేవా కార్యక్రమంలో కంపల్సరిగా నేను చేసి ఉంటానని కోరుకుంటాను. అవకాశం దొరికినప్పుడల్లా గుర్తింపునిచ్చి వాళ్ళని మరింత ఉత్సాహపరిచి రేపు రానున్న రోజుల్లో కూడా పార్టీకి మరింత ఎక్కువగా కష్టపడేటట్టు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ PSCS కేఎంపురం PSCSకి చైర్మన్గా మేడపరెడ్డి శ్రీను గారు, అలాగే డైరెక్టర్గా ఇందుకూరు శ్రీనిరాజు గారు మరియు ఇంకొక డైరెక్టర్ రమణబాబు గారు, ముగ్గురికి కూడా గుర్తింపునిచ్చి వాళ్ళని నియమించడం జరిగింది. వాళ్ళని మేము కోరుకుంటున్నది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం, NDA ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన నిలబడుతుంది, రైతే రాజుగా భావిస్తుంది. కాబట్టి
ఈ సొసైటీ ద్వారా రైతాంగానికి వీలైనంత ఎక్కువగా సేవ చేసి ఏది అవసరమైనా సరే మా దృష్టికి అక్క దృష్టికి కానీ నా దృష్టికి కానీ మా ఇద్దరి దగ్గర ఎవరి దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా మేము ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మన ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంచెం ఎక్కువ సేవ చేయగలుగుతున్నాం. దానికి ఉదాహరణ ఈ మన నియోజకవర్గంలో 125 కోట్లు ఆల్మోస్ట్ 130 కోట్లతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ ఇచ్చి ప్రతి ప్రాంతానికి కూడా రోడ్లు వేసాం. అంతేకాకుండా ఎరువుల కొరత ఉందని భావిస్తున్నారు, కానీ ఎరువుల కొరత లేదు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ముందంజగా ఆలోచించి ఎంపీలందరూ కూడా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. రైతాంగానికి కావాల్సినటువంటి ఎరువులు సక్రమంగా సప్లై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మేము సప్లై చేస్తాం. కృష్ణమహంతిపురం పిఏసిఎస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మరి చైర్మన్గా ఎంపిక కాబడిన మేరప్రెడ్డి శ్రీను సోదరుడిని, మరొక సోదరుడు డైరెక్టర్గా ఎంపిక కాబడిన ఇందుకూరు శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మరొక డైరెక్టర్గా మరి ఎంపిక కాబడిన రావణ్ బాబు గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎన్నో ఏళ్లుగా సేవ అందిస్తున్న సీనియర్ నాయకులకి కార్యకర్తలకి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వాళ్ళని ఈ దశగా కమిటీల్లో మరి ఆయన అభిమానంగా ఆహ్వానించినందుకు మరొక్కసారి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున, కూటమి ప్రజాప్రతినిధుల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సోదరులైన కృష్ణ గారు, అదేవిధంగా నేను, ఇక్కడున్న 5 మండలాల కూటమి తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఒక పక్క పార్టీ బలోపేతం, ఒక పక్క ప్రభుత్వం యొక్క పరిపాలన. ముసిడిపల్లి చంపవతి పంప్ హౌస్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని సిఐటియు నాయకులు జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఈ రోజు పంప్ హౌస్లో పనిచేస్తున్న కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో అబ్కాస్లో వీరందరికీ విలీనం చేసిన ఇంతవరకు కూడా జీతాలు పెరగడం లేదన్నారు. చాలని జీతాలతో బ్రతకవలసి వస్తుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో లక్ష్మణ్, అవతారం, రాజు తదితరులు పాల్గొన్నారు. నేటికి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. విజయనగరం మున్సిపల్ హెడ్ వర్కర్స్ మధుపాడు పంప్ హౌస్లోను, నెల్లిమేర్ల, రామతీర్థాలు, మాస్ పంప్ హౌస్లో కూడా కలిపి మొత్తం 70 మంది ఉన్నాము. 70 మందికి కూడా పనిచేస్తాను. సరైన జీతం కూడా ఇవ్వలేదు. ఎప్పుడు కూడా మాకు 8,000, 7,000, 6,000 అలాగే ఇస్తున్నారు. కాంట్రాక్ట్ ద్వారా ఇస్తాను కానీ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు. పిఎఫ్ కూడా సక్రమంగా కట్టలేదు. ఏది కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏదో రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆప్కాస్ పెట్టారు. అది కూడా పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచారు. ఆ పెంచిన డబ్బులు కూడా రాలేదు. జీవో ప్రకారం ఇచ్చిన మాకు జీతాలు కూడా రాలేదు. అందువల్ల మాకు మినిమం 11,000 జీతం ఇస్తున్నారు. మా 11,000 జీతంతో మేము ఎలాగ పిల్లలతో బతకాలి. మేము నీటికి 20 సంవత్సరాలు చేస్తాను. మా పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు. మాకు దేనికి కూడా సాలలేదు డబ్బులు. అందువల్ల జీతం పెంచాలని మేము అందరం కలిసి కోరుచున్నాం. నగరం కార్పొరేషన్ ప్రజానీకానికి త్రాగునీరు అందించే అతి ముఖ్యమైనటువంటి విభాగమైనటువంటి ముసిడిపల్లి, రామతీర్థాలు, నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌసుల్లో 70 మంది థర్డ్ పార్టీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళు నేటికి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా వీళ్ళని ప్రభుత్వం నేరుగా కాంట్రాక్ట్ పద్ధతుల్లో కానీ లేదా పర్మనెంట్ పద్ధతిలో తీసుకోకుండా థర్డ్ పార్టీలో ఉంచడం వల్ల ఈరోజు 11,000 మాత్రమే వీళ్ళ జీతం అమల్లో ఉంది. కనీసం ఆప్కాస్లో చెల్లిస్తున్నటువంటి వేతనాలు కూడా వీళ్ళకి ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆప్కాస్ని ఏర్పాటు చేశారు. అందులో మెజారిటీ కార్మికులను ఆప్కాస్ల నుంచి చేర్చకుండా అన్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆప్కాస్ కార్మికులందరూ పోట్లాడితే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ 124 ద్వారా 15,000 ఉన్నటువంటి వేతనాన్ని 18,500కి పెంచుతూ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇప్పుడు థర్డ్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం ఆప్కాస్ కార్మికులందరికీ కానీ ఇతర కార్మికులందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు విస్తీర్ణంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో బాధితులు విజయనగరం రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు విస్తీర్ణంలో కొత్త వలస మండలం పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో
ఇల్లులు తొలగించడం జరిగినందునని, అయితే నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వెల్లబిచ్చారు. నిలువు నీడ ఇచ్చే ఇల్లును వదిలి వెళ్లిన పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇలా అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నష్టపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం చేయాలని, లేకుంటే సిపిఎం పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటూ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. 40 కిలోమీటర్లు ఇప్పటికీ సరిగ్గా ఒక 50-60 సార్లు వచ్చి ఉంటారు. తిరుగుతున్నారు. ఆటోలు, ఛార్జీలు, బస్ ఛార్జీలు పెట్టుకొని తిరుగుతున్నా ఈ రోజుకి ఏ ఆఫీస్కి వెళ్ళిన దాన్ని సక్రమంగా సమాధానం చెప్పడం లేదు. మాకు సంబంధం లేదు. ఆర్టీవీ గారితో 3 సార్లు గెలిచాం. మా రెవెన్యూది కాదు, వాళ్ళు ఈ ఆర్ఎన్బి వాళ్ళు చేయాలి. వాళ్ళేమో ఎన్హెచ్పి పంపిస్తారు. ఎన్హెచ్పి కూడా సంబంధం లేదు. వాళ్ళు మాకు ఇస్తే మేము అవార్డు ఇస్తాం. కాబట్టి ఎవరైతే ఆర్ఎన్బి మాకు ఇచ్చిన దాని ప్రతి మేము చేసాం. ఏదైనా సరి చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు సరి చేయాలి తప్ప మా చేతిలో లేదని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్తున్నారు. అందుకని ఈ రకంగా చెప్పడంతో ఈ 15-20 కుటుంబాలు ఇప్పటికీ దీనావస్థలో ఉన్నారు. మొత్తం ఇల్లు పోయాయి, మొత్తం అంతా సంపద అంతా పోయింది, ఆస్తి పోయింది. ఇన్ని బాధలు పడి తిరుగుతుంటే అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఇటాలంటే అటాలని అంటారు తప్ప వీళ్ళ కోసం మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు కూడా ఉదయం 9:30-10 గంటలకు ఇక్కడికి వచ్చాం. ఇప్పటికీ వీసీలో ఉన్నానని చెప్పారు. చెప్తుంటే మాట్లాడుతుంటే ఎవరో వస్తారు, ఎస్కాట్ డీఈకి వెళ్ళి చెప్పండి అని చెప్పినంటే మేము ఒక బాధ్యతగల నాయకులు వచ్చి మాట్లాడుతుంటే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎంత ఇర్రెస్పెక్టివ్గా చేయడం అనేది సరైనది కాదు. అందుకని సమగ్రంగా దర్యాప్తు చేసి ఏదైతే ఈ నష్టపోయారో వాళ్ళందరికీ ఉన్న పద్ధతిలో చట్ట ప్రకారంగా ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా ఆ పరిహారం చెల్లించాలని, చెల్లించకపోతే మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా అధికారులకు హెచ్చరిస్తాను. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఈ ఏడాదికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ రోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. గాత్రం, వయోలిన్, వీణ, మృదంగం, నాదస్వరం, ఢోలు, భరతనాట్యం వంటి కోర్సులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 4 ఏళ్లు సర్టిఫికేట్ కోర్సు, మిగతా 2 ఏళ్లు డిప్లొమా కోర్సు ఉంటుందని చెప్పారు. 10 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కళాశాలలో ప్రవేశం పొందవచ్చని చెప్పారు. మా దగ్గర 450-500 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. మేము 6 విభాగాల్లో స్టూడెంట్స్కి బోధించడం జరుగుతుంది. గాత్రము, వైలెను, వీణ, మృదంగము, నాదస్వరం, డోలు, భరతనాట్యం. ఈ 6 విభాగాల్లో కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో 6 ఏళ్ళు డిప్లొమా కోర్సు అది. దాంట్లో 4 సంవత్సరాలు సర్టిఫికెట్ కోర్సుగా బోధిస్తాము. ఆ తర్వాత సర్టిఫికేట్ కోర్సు అయిన తర్వాత 2 ఏళ్ళు డిప్లొమా కోర్సు అనేది ఉంటుంది. మేము అడ్మిషన్స్కి 10 సంవత్సరాల నిండిన విద్యార్థులు, బాలబాలికలందరికీ కూడా మేము ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నాము. అలాగే గృహిణులు వస్తున్నారు, అలాగే జాబ్ హోల్డర్స్ వస్తున్నారు, కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే మినిమం ఏజ్ లిమిట్ అనేది 10 సంవత్సరాలు ఉండాలి. కానీ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది గవర్నమెంట్ అది పెట్టకుండా, అంటే ఇదివరకు ఉండేది అది తీసేసి అందరికీ అవకాశం కల్పించాలి నేర్చుకోవడానికి. అలాగే చిన్నప్పటి నుంచి కొంతమందికి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే సద్భావంతో గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రభుత్వము అప్పర్ ఏజ్ లిమిట్ అనేది తీసేసి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు నేర్చుకోవడానికి. అందుకని ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఏ ఫ్యాకల్టీలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ 6 విభాగాల్లో కూడా వాళ్ళు తప్పకుండా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్ష ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కోడం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. 14 నెలల కాలంలో కోడం ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, రైతులకు సక్రమంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో, మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, మీరు ఆచి తూచి మీరు ఓటు వేయండి. ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే మీరు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మాయ చేస్తున్నారు అని పదే పదే చెప్పారు. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ? ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఈరోజున్న కేంద్ర మంత్రి కానీ, లేకపోతే అక్కడున్న శాసనసభ్యులు కానీ, అధికార పార్టీ తాలూకు అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆ రోజు గొప్పగా నిరాదీక్ష చేశారే, మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? మేము చెప్పాం 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది. ఏదైతే బ్యాంకు కరప్ట్ అవ్వకుండా దాని నుంచి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం అది కాకుండా ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఆ తర్వాత 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? చెప్పాం, మేము అడిగాం. ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన దగ్గర ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 14 నెలల కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1-2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మరి స్టీల్ ప్లాంట్ని? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడట్లేదు? వాటిని ప్రైవేట్ చేస్తూ మా సర్వీసింగ్ వాటన్నింటినీ ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? దీన్ని పైపెచ్చు మా మీద నిందలేయడానికి చూస్తున్నారు. విశాఖ ఉక్కు, అందులో ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదైతుందో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయం. దానికోసం ఎంతగానో సరే దాన్ని తెగిస్తాం, దానికోసం ఉద్యమం చేస్తాం. త్వరలోనే ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేస్తామో అది కూడా ప్రకటిస్తాం. అందరినీ కలుపుకొని వెళ్తాం. మాతో కలిసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తాం. మంత్రుల మీద ఆరోపణలు, శాసనసభ్యుల తాలూకా వ్యవహారాల మీద ఆరోపణలు, మహిళల మీద అత్యాచారాలు, పిల్లల కిడ్నాప్లు, ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో డ్రగ్స్ మాఫియా, పట్టపగలే దౌర్జన్యాలు, హత్యలు. ఎక్కడండి ఇది? 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో, ఈ 14 నెలల కూటమి పరిపాలనలో, 5 సంవత్సరాల కంటే ఈ 14 నెలల కాలంలో ప్రతి సెక్టార్లో ఎక్కువ జరిగాయో తక్కువ జరిగాయో చూసుకోండి. ఒక 14 నెలల కాలం నేను బెరీ చేయమట్లేదు. 5 సంవత్సరాల కాలం, ఈ 14 నెలల కాలం ఎందుకు వచ్చిందో కారణం ఏంటి? విజయనగరం ఆబాద్ వీధిలో ఉన్న మదర్సా ఆల్ జామియా తుల్ హబీబియా అహ్మదియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సయ్యది హజరత్ ఉరుసు ఉత్సవం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. హజరత్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుంచి ఈ రోజు వరకు జరిగాయన్నారు. అందులో భాగంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంతో పాటు శృంగవరపుకోట, కురుపాం, సాలూరు, పార్తీపురం, మన్యం జిల్లాలో ఉన్న మసీదులో ఘనంగా ఉరుసు ఉత్సవాలు జరిగాయి. ఆదమ్ ఇస్లాంతో ఇస్లాం మొదలైంది. ఆదమ్ ఇస్లాంతో తర్వాత నూర్ ఇస్లాం, ఇబ్రిల్ ఇస్లాం, ఇస్మాయిల్ ఇస్లాం, అలా ఎలా నడవాలి, ఎలా ఆచరించాలి, ఎలా ప్రవర్తించాలి, మనం ఏమిటి, ఇస్లాం అంటే ఏంటి, ఇతరులు ప్రజలు ఏంటి, ఇతరులతో కూడా స్నేహము చేయగలిగిన జాతి, కులం, మతం అన్నదే ఇస్లాం. ప్రపంచంలో అంతా శాంతి, అందరితో కలిసికట్టుగా నడవడం, మంచిని పెంచడం, తప్పుని ద్వేషించడం, అంతే తప్ప ఎవరికి ద్వేషం కాదు, ఎవరితో వ్యతిరేకం కాదు, ఎవరితో శత్రుత్వం అంతకన్నా కాదు. అలా 1,25,000 మంది, 1,80,000 మంది ప్రవక్తలు ఇస్లాం ప్రచారానికి వచ్చిపోయి ఉన్నారు.
వారిలో ఆఖరి వారైన మొహమ్మద్ ప్రవక్త వారు. మొహమ్మద్ ప్రవక్త వారి ఖురాన్ నాజిలైనది. ఆ నాజిలైన ఖురాన్ నడవడిక నడవడం, ప్రవక్త గారి సూచించిన సూచనల మీద నమాజ్ చేయడం, జకాత్ ఇవ్వడం, ఫిత్రా ఇవ్వడం, ప్రజలను కాపాడడం, జకాత్ ఫిత్రాతో పేదవాళ్ళని కాపాడడం అన్నది జరుగుతూ వస్తున్నది. ఈ ప్రవర్తన ఆచరణ అంతా మొహమ్మద్ వారిది. మొహమ్మద్ వారి ఆచరణ వారు ఆచరించారు. అదే ఆచరణ వీళ్ళందరూ నడుస్తూ వచ్చారు. అదే బోధన మనకు చేస్తుంటారు. ఈరోజు విజయనగరంలోని అల్ జామతుల్ హబీబియా మద్రసా నిర్వహిస్తున్న కార్యక్రమం 107వ ఉత్సవం హజరత్ ఆలా హజరత్ చందన ఉత్సవంగా పిలువబడుతున్నది. ఈరోజు ఉదయాన్నే ఖురాన్ ఖానీ అయినది. తర్వాత పిల్లలు వారి పెద్దలు విజయనగరంలో ఉన్న సున్నీ జమాత్ అందరూ కలిసి పురు వీధులు తిరిగి మద్రసా జాయిన్ వచ్చినది. ఇప్పుడు మద్రసాలోని బయాన్ అయిన తర్వాత ప్రసాదం పంచి ఫాతిహా చేసి 2 గంటల 45 నిమిషములకు ఆయన ఫాతిహా అయిపోయిన తర్వాత ప్రసాదం పంచేసి ఈరోజు సలాం చేసి ఈరోజు ప్రోగ్రాం అయిపోతుంది. ఇది చేస్తున్నది ఆల్ జమాతుల్ హబీబియా మద్రసా విజయనగరం ఆబద్ వీధి. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వసతులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 5 ఎకరాల స్థలం కేటాయింపు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు. నాణ్యత గల భోజనం తక్కువ ధరకే రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్స్ పరిరక్షించాలన్న ప్రతిపక్ష ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.